తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త సంకటం వచ్చి పడింది. యూత్ కాంగ్రెస్ ఎన్నికలు పార్టీ నాయకత్వానికి ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా తయారైంది రాష్ట్ర నాయకత్వ పరిస్థితి. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి పదవికి పలువురు వారసులు బరిలో ఉండటమే దీనికి కారణమని చెబుతున్నారు. త్వరలోనే లోకల్ బాడీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ తరుణంలో యూత్ కాంగ్రెస్ ఎన్నికల రూపంలో వచ్చిన తలనొప్పిని తగ్గించడం ఎలా అంటూ కుస్తీలు పడుతున్నారు. ఇంతకీ బరిలో ఉన్న ఆ వారసులు ఎవరు? వారికి అదేంటో ఇప్పుడు చూద్దాం. యూత్ కాంగ్రెస్ ఎన్నికలు గాంధీ భవన్ లో రచ్చకు తెరతీశాయి. పలువురు నేతల వారసులు యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో సత్తా చూపించాలని భావిస్తున్నారు. అదేవిధంగా పీసీసీలో ఉన్న కొందరు నేతలు కూడా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికల బరిలో దిగారు. దీంతో ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో రసవత్తర చర్చకు దారితీశాయి. పార్టీ నాయకత్వం మధ్య ఆసక్తికర పోటీ జరుగుతోంది. యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిస్తే పార్టీలో భవిష్యత్తు బాగుంటుందనే ఆలోచనతో విజయం కోసం పార్టీలో ప్రభావం చూపించగల ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రుల మద్దతు కోసం పోటీదారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీంతో ఎవరికి మద్దతిస్తే ఎలా ఉంటుందో అని సీనియర్ నేతలు తలలు పట్టుకుంటున్నారట. తెలంగాణ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పోస్టు కోసం మొత్తం 18 మంది దరఖాస్తు చేయగా వాటి నుంచి 3 దరఖాస్తులను తిరస్కరించారు. మరో 5 దరఖాస్తులు పెండింగ్ లో పెట్టారు. ఫైనల్ గా యూత్ ప్రెసిడెంట్ పదవికి 10 మంది బరిలో నిలిచారు. వీరందరూ కూడా పార్టీలో కీలక నేతల అండదండలతో బరిలో దిగిన వారే. కొందరు నేతలు తమ వారసులను పోటీకి దించారు. మరికొందరు తమ అనుచరులను రంగంలోకి దింపారు. సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డి తన కూతురు ఆంక్షారెడ్డిని యూత్ ప్రెసిడెంట్ గా చూడాలనుకుంటున్నారు. శాసనమండలి సభ్యుడు, కాంగ్రెస్ విద్యార్థి సంఘం ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్నారు. విద్యార్థి నేత నుంచి యూత్ నేతగా మారాలనుకుంటున్నారు. ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబానికి చెందిన తరుణ్ గౌడ్, జక్కిడి ప్రభాకర్ కొడుకు శివచరణ్ రెడ్డి పోటీలో ఉన్నారు. పార్టీలోని సీనియర్లకు సంబంధించిన వారు అధ్యక్ష పదవికి పోటీ పడుతుండగా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పోస్టులకు 80 మందికి పైగా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి పోస్టులకు అయితే పోటీ మామూలుగా లేదు. నిజానికి పార్టీలో ఒక విభాగమైన యూత్ కాంగ్రెస్ పదవులకు ఇంత భారీ ఎత్తున పోటీ పడుతున్నారంటే రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉండడమే కారణం. పోటీ ఎంత తీవ్రంగా ఉంటే ఆర్గనైజేషన్ అంత బలంగా ఉన్నట్లు చెప్పుకోవచ్చు. కానీ టీ కాంగ్రెస్ కు ఇదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారిందని టాక్ నడుస్తోంది. ముఖ్యంగా తమ వారసులను బరిలో దింపిన నేతలు మద్దతు కోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు ముఖ్య నేతలపై ఒత్తిడి తెస్తున్నారట. ఒకరికి మద్దతు ఇస్తే మరొకరికి దూరం అవుతామనే భయంతో ప్రెసిడెంట్ పోస్టుకు పోటీ పడుతున్న వారిలో ఎవరికీ మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉండాలని నిర్ణయించుకున్నారట చాలా మంది నేతలు. ఇక నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిలో అయితే ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఏమి చేయాలో పాలుపోవడం లేదట. మరో 2 నెలల్లో సర్పంచ్ ఎన్నికలు, ఆ తరువాత మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడు ఒకరికి మద్దతు ఇస్తే వేరే వాళ్లు వచ్చే ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా పనిచేస్తారని ఆందోళన చెందుతున్నారట. ఎన్నడూ లేని విధంగా యూత్ కాంగ్రెస్ ఎన్నికలు గ్రూప్ రాజకీయాలకు తావిస్తున్నాయనే ఆందోళన కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే యూత్ కాంగ్రెస్ కు ఎన్నికలు వద్దు, నామినేటెడ్ పదవిలో భర్తీ చేయాలని చాలా మంది సూచించినా జాతీయ పార్టీ అంగీకరించకపోవడంతో తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తంగా యూత్ కాంగ్రెస్ ఎన్నికలు తెలంగాణ కాంగ్రెస్ లో సరికొత్త గ్రూపులకు కారణమవుతోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పార్టీలో గ్రూపులు ఏర్పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్థానిక ఎన్నికల ముందు పార్టీలో ఈ గందరగోళానికి యూత్ కాంగ్రెస్ ఎన్నికలే కారణమని, ఈ రచ్చ ఎక్కడకు దారితీస్తుందో అని ఆందోళన చెందుతున్నారు.